హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. చాలామంది ఎంతో ఇష్టంగా అడిగారు కియా షెల్టోస్ కార్ రివ్యూ చేయమని చెప్పేసి. సో మీ అందరి కోసం ఇవాళ కియా షెల్టోస్ టాప్ ఎండ్ కార్ రివ్యూ చేయబోతున్నాను. అండ్ కార్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, అండ్ కియా ఎందుకు మార్కెట్లో ఇంత మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది సేల్స్ పరంగా, అన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కియా షెల్టోస్, అండ్ ఎవరైనా కార్నివల్ వీడియో మిస్ అయితే మాత్రం ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కియా కార్నివల్ వీడియో కూడా నేను ప్లే చేస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో చూసినా అండి, ప్రోమో కూడా మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ కియా షెల్టోస్ టాప్ ఎండ్ ఫీచర్స్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా కియా ఎందుకు మార్కెట్లో బాగా డిమాండ్ చేస్తుందంటే దీనికి వచ్చే స్టీల్ మాత్రం చాలా అద్భుతమైన స్టీల్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి, కార్ క్వాలిటీ మెయింటెనెన్స్ కూడా మరీ అంత హై ఎక్స్పెన్సెస్ లేకున్నా సరే నార్మల్ మెయింటెనెన్స్గా చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా దీని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే విజువల్ పరంగా కూడా చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ మనం పెట్టిన బడ్జెట్కి మనకి ఇంత మంచి కార్ రావడం అనేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా దీని ఇంజన్ కూడా మనం చూసుకుంటే, సో దీని ఇంజన్ కూడా మనం చూస్తున్నామండి. దీని ఇంజన్ వచ్చేసి 1.4 టర్బో జీడీఐ ఇంజన్. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వేరియంట్ మనం ఇవాళ రివ్యూ చేస్తున్నాం. అండ్ ఇందులో డీజిల్ కూడా ఉంది. అండ్ పెట్రోల్కి డీజిల్కి ఉన్న బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఈ కార్ మనం లైక్ రన్నింగ్ చేసినప్పుడు ఎక్కడన్నా వెయిట్ చేస్తుంటాం, మనకి ఎక్కడ కూడా లైక్ ఇంజన్ సౌండ్ అనేది డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ ఇంజన్ సౌండ్ కూడా చాలా కూల్గా సైలెంట్గా ఉంటుంది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయింటెనెన్స్ పరంగా కూడా మన కియా చార్జెస్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉండవు, చాలా నార్మల్ మెయింటెనెన్స్ లాగానే అయిపోతుంది. సో మెయింటెనెన్స్ పరంగా కూడా ఈ కార్ చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా కూడా ఎంత బాగుందో. అండ్ దీని సీసీ వచ్చేసి 1493 cc ఇంజన్. సో మనకి పికప్ పరంగా కూడా చాలా బాగుంటుంది. జస్ట్ 13 secondsలోనే మనం 100 స్పీడ్ అందుకోవచ్చు. ఇంజన్ స్పెషాలిటీ అలా ఉందన్నమాట, అంత పవర్ఫుల్ అయితే ఉంది. సో ఈ వేరియంట్లో అయితే ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కియాలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ షెల్టోస్కి కొంచెం బెనిఫిట్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే లుక్స్ పరంగా అండ్ పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడ కూడా ఈ కార్ తగ్గట్లేదు. అండ్ ముందర మనం చూసుకోవచ్చు సిగ్నేచర్ గ్రిల్, ఈ గ్రిల్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్, అండ్ ఈ లైట్స్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పైన కింద లైట్స్ విజన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా లోపల మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, సో లైట్ బ్రైట్నెస్ కూడా మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద మనం చూసుకుంటే ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసాయి. ఈ ఫాగ్ ల్యాంప్స్ బెనిఫిట్ కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను. సో క్లైమేటిక్ కంట్రోల్ పరంగా మనకు ఫాగ్ ల్యాంప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎక్కడంటే ట్రావెల్ చేసినప్పుడు స్నో ఉండొచ్చు, కొన్నిసార్లు రైనీగా ఉండి రోడ్ మొత్తం క్లమ్జీగా ఉండొచ్చు, మనకు కనిపించకపోవచ్చు. బట్ ఇలాంటి లైట్స్ యూజ్ వల్ల ఏంటంటే మనకు రోడ్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ట్రావెలింగ్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్కిడ్ ప్లేట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ రేర్ బంపర్ లాగా ఇచ్చారు, అండ్ చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా కార్కి 360 degrees పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ పార్కింగ్ పరంగా కూడా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. సో చూస్తున్నారండి కియా ఫ్రంట్ పార్ట్ ఇంత బాగుంది. ఇంజన్ పరంగా దీని స్పెసిఫికేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ మార్కెట్లో కూడా చాలామంది ఎందుకు ఇష్టపడుతున్నారంటే మెయిన్గా దీని పర్ఫార్మెన్స్ అండ్ దీని స్టీల్ కోసమే. సో దీని టైర్ వచ్చేసి 18 inch డైమెన్షన్స్ అండి. అండ్ మెయిన్ ఏంటంటే ఇది 215/60 R17 టైర్. అండ్ ఫంక్షనింగ్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. అండ్ దీని అలా వీల్ డిజైన్ కూడా చాలా బాగా అట్రాక్టివ్గా ఇచ్చారు. అండ్ ప్రతి టైర్ కూడా డిస్క్ అనేది చాలా కామన్గా వచ్చేసింది. అండ్ నార్మల్గా దీని టైర్ డైమెన్షన్ 18 inch కాకుండా నార్మల్గా తెలుసుకోవాలనుకుంటే 205/65 R16 టైర్ ఇది. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పవర్ విండోస్. చాలా కార్స్లో ఏంటి సైడ్కి ఇది ప్రొటెక్షన్ లాంటిది అనేది చాలా రేర్గా వస్తుంటాయి, బట్ వీళ్ళు ఈ డిజైన్ ఇవ్వడం కూడా చాలా స్టైలిష్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం గ్లాస్ కొంచెం ఓపెన్లో ఉన్నా సరే బయట నుంచి డస్ట్ అనేది రాదు. సో ఇది ఒక చిన్న బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సైడ్ మిరర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు కింద కూడా ఒక రేర్ కెమెరా కూడా వచ్చేసింది. అండ్ పెడల్ ల్యాంప్స్ కూడా వచ్చేసాయి. అండ్ మెయిన్గా దీని ఆపరేటింగ్ ఫంక్షనింగ్ కూడా చాలా నీట్గా అంటే లైక్ కూల్గా ప్రజెంటేషన్ అయితే ఉంది. అండ్ డోర్స్ కూడా మనం చూసుకుంటే చాలా హార్డ్గా ఉన్నాయి. అండ్ ఎక్కడ కూడా లైక్ అంటే
మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా సరే క్వాలిటీ పరంగా చాలా స్ట్రెంత్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక ఫుట్ రెస్ట్ అనేది వచ్చేసింది అండ్ కియా షెల్టోస్ లోగోతో వచ్చేసింది. అండ్ పైన మనం చూసుకోవచ్చు రూఫ్ రైల్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సో టాప్ ఎండ్ కార్ కదండి, సో ఇంటీరియర్ ఫీచర్స్ అన్ని మనం డైరెక్ట్ పర్చేస్లోనే తీసుకోవచ్చు. మళ్ళీ కొన్నాక నాకు ఆ చేంజెస్ కావాలి ఇవి చేంజెస్ కావాలి అనేది అడిగేది ఏం అవసరం లేదు. సో టాప్ ఎండ్లో వచ్చే బెనిఫిట్ అయితే అదే మనకి. సో నేను మీ అందరికి చెప్పాను ఇది పెట్రోల్ వేరియంట్ కార్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు పెట్రోల్ కూడా అంటే లైక్ దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్ వరకు ఇది ఫ్యూయల్ కెపాసిటీ స్టోర్ చేయగలుగుతుంది. అండ్ మైలేజ్ పరంగా చూసుకుంటే ఇది పెట్రోల్ కార్, కొంచెం మనకి రన్నింగ్ పరంగా పెట్రోల్ కార్స్ చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పెట్రోల్ ప్రైసెస్ కొంచెం హై అవ్వడం వల్ల చాలా మంది కొంచెం ప్యానిక్ అవ్వచ్చు. బట్ మనకు మైలేజ్ పరంగా అయితే 17 to 18 per లీటర్ అయితే 100% ఇస్తుంది. సో మనకి కొంచెం మైలేజ్ పరంగా కూడా చాలా సేఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం సైడ్కి చూసుకోవచ్చు ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ దీని ఫంక్షనింగ్ కూడా చాలా బాగున్నాయి. బేసిక్ ఏంటంటే మనం లైక్ హుండేలో క్రెటా ఇలాంటి కార్ చూస్తుంటాం. సో కార్స్ అన్నిటికీ సేమ్ ఫంక్షనింగ్ అనేటివి అయితే మ్యాక్సిమం అలానే ఉంటాయి. బట్ ఏంటంటే బ్రాండ్ బట్టి కొంచెం అంటే ఇన్బిల్డ్ క్వాలిటీ ఫంక్షనింగ్ అనేది చాలా కొంచెం డిఫరెన్స్గా అనిపిస్తుంది. సో కియాలో షెల్టోస్ చాలా బాగుందని అయితే నేను 100% చెప్పగలుగుతా. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ బూట్ స్పేస్ కూడా చూడొచ్చు, 440 లీటర్స్ ఇది. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా మన థింగ్స్ని ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. సో మనకి ఏం పెద్ద సమస్య అయితే ఉండదు. అండ్ ఇక్కడ మనకు ఒక స్పేర్ టైర్ కూడా వచ్చేసింది. సో దీని ద్వారా మనం ఎక్కడైనా టైర్ పంచర్ అయినా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇంటీరియర్ కూడా లుకింగ్ పరంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తున్నారు స్పీకర్స్ కూడా వచ్చేసాయి బ్యాక్ సైడ్ కూడా. అండ్ ఇక్కడ మనకి ఒకటి వచ్చింది సపోర్టర్ లాగా. సో ఇక్కడ ఏంటంటే మనం ఏమన్నా థింగ్స్ కూడా ప్లేస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. బట్ దీనికి మాత్రం నాకు తెలిసి ఎక్స్ట్రా పే అయితే చేయాలనుకుంటా. బట్ ఒకవేళ మనం టాప్ ఎండ్ తీసుకుంటే మాత్రం ఇన్బిల్ట్ మొత్తం వచ్చేస్తుందని అయితే 100% చెప్పగలుగుతాం. అండ్ కియా లోగో షెల్టోస్ అండ్ నేను చెప్పేది TGDI. సో దీని పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడే ఉంది. సో ఆల్రెడీ ప్రీ ఓన్ కార్స్ కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ కార్ చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. సో షోరూమ్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఒక్క బ్రాండే కాదు, వేరియస్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ బ్రాండ్స్ కార్స్ అన్ని మనకి ఈ షోరూంలో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు వచ్చినప్పుడు ఈ బ్రాండ్ కాకుండా ఇంకా వేరే బ్రాండ్స్ కార్స్ కూడా మీరు చాలా తక్కువ ప్రైస్లోనే పర్చేజ్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ హైదరాబాద్ ఉంటే మాత్రం హ్యాపీగా షోరూమ్ విజిట్ చేయండి. డీటెయిల్స్ మాత్రం ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేశాను. అండ్ నేను చెప్పేది ఇక్కడ ఒక రేర్ కెమెరా వచ్చేసింది, పార్కింగ్ సెన్సార్స్ అన్నీ వచ్చేసాయి. సో పార్కింగ్ పరంగా కూడా మనకి ఏమి ఇబ్బంది లేకుండా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ ఈ సైడ్ వ్యూలో కూడా మనం చూసుకుంటే లుక్ పరంగా కార్ మాత్రం చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. లైక్ కియా షెల్టోస్ ఎప్పుడైనా మనం ట్రాఫిక్లో చూసినప్పుడు ఎవరైనా ఎల్ఈడి లైట్స్తో ఫ్రంట్లో కొంచెం ఒక అట్రాక్టివ్ వేలో పెట్టుకుంటే మాత్రం లైక్ ఈ కార్ ఒక రేంజ్ రోవర్ లుక్ అయితే నేను 100% అయితే నేను కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుండే ట్రాఫిక్లో ఈ రేంజ్ రోవరా కియా షెల్టోసా ఆ విధంగా అయితే కనిపిస్తుంది. సో చూసినా అండి అవుటర్ లుక్ మాత్రం ఇచ్చి పడేశారు. అండ్ ఎక్కడ కూడా తగ్గకుండా ఒక కస్టమర్కి ఎలా సాటిస్ఫాక్షన్ ఇవ్వాలో అదే విధంగా ఇచ్చారని అయితే నేను 100% చెప్తున్నా. ఇంకా ఇంటీరియర్ మాత్రం ఇంకా కొంచెం బెటర్గా అప్గ్రేడెడ్గా ప్రతి ఒక్కరు పర్చేస్ చేసుకున్న వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యే విధంగా అయితే డిజైన్ చేశారు. సో ఇక లేట్ చేయకుండా ఇంటీరియర్ సో ఇది కియా నుంచి వచ్చిన లేటెస్ట్ ఎడిషన్ అండ్ టాప్ ఎండ్. అండ్ లైక్ కార్ విజువాలిటీ పరంగా ఫంక్షనింగ్ పరంగా కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. ఈ కార్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే కార్ మొత్తం బోస్ స్పీకర్స్ వచ్చేసాయి. సో మ్యూజిక్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇచ్చి పడేస్తారని అయితే నేను 100% చెప్పగలుగుతా. అండ్ కమింగ్ టు ద డోర్ పార్ట్, ఇక్కడ విండోస్ కూడా పవర్ విండోస్. సో ఫంక్షనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఇక్కడ సైడ్లో కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ మిరర్స్ ఆపరేటింగ్ డిజైనింగ్ కూడా ఇచ్చేసారు. సో 1 బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సైడ్ మిరర్స్ క్లోజ్ అయిపోతాయి. నార్మల్గా ఓపెన్ చేసుకోవాలంటే ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు 4 విండోస్ని కూడా మనం ఆపరేట్ చేసే బటన్స్ ఇచ్చేసారు. అండ్ చైల్డ్ లాక్ చైల్డ్ అన్లాక్ కూడా క్లియర్గా ఉంది. సో మొత్తానికి ఈ మెయిన్ డోర్లోనే చాలా అద్భుతమైన సిస్టమ్స్ అయితే ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న బూట్ స్పేస్ వచ్చేసింది. సో ఏదైనా వాటర్ బాటిల్స్ కానీ లేకుంటే పేపర్స్ కానీ బుక్స్ కానీ క్యారీ చేయడానికి ఇక్కడ ఒక చిన్న బూట్ స్పేస్ కూడా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఏసీ ఫంక్షన్ పరంగా కూడా కార్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ మనం చూసుకుంటే లైట్ అడ్జస్ట్మెంట్ నేను మీకు చెప్పేదండి 0, 1, 2, 3. సో ఇక్కడ ఏంటంటే దీన్ని బట్టి మనం లైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి క్రూజ్ కంట్రోల్లో కూడా మనం ఒకసారి ఏదైనా ఆప్షన్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలని ఇక్కడ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఒకటి చెప్పాలి నేను మీకు, హుడ్. సో హుడ్ అనే బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రంట్లో ఒక గ్లాస్ అనేది పైకి వస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మనకి డిస్ప్లే ఇక్కడ నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి మనం ఫ్యూయల్ కెపాసిటీ కానీ కార్ ఎంత ట్రావెల్ చేస్తుంది ఇవన్నీ నీట్గా ఇక్కడ మనకి డైమెన్షన్స్ క్లియర్గా విజిబుల్లో ఉంటాయి. సో దీని ద్వారా ఏంటంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఫోకస్ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా ఈజీగా మనం గ్రాప్ చేయగలుగుతాం.
అండ్ ఇటు సైడ్ కూడా మనం చూసుకుంటే ఆఫ్ అని ఒక బటన్ కనిపిస్తుంది. ఇదేంటంటే లైక్ మనం ఎప్పుడన్నా ఓవర్ స్పీడ్ వెళ్తుంటాం, సో ఓవర్టేక్ చేసినప్పుడు మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే టైర్స్ మొత్తం ఒకటే కంట్రోల్లో ఉంటాయి. సో ఓవర్టేక్ చేసినప్పుడు కూడా బండి స్కిడ్ అవ్వకుండా లేకుంటే ఇంబ్యాలెన్స్ అవ్వకుండా కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి నీట్గా వెళ్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రంట్లో కూడా డిస్ప్లే పరంగా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ దీని ఫినిషింగ్ కూడా కొంచెం అట్రాక్టివ్ వేలు ఇచ్చారు. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ప్రజెంట్ ఈ కార్లో ఫ్యూయల్ కొంచెం తక్కువగా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫ్యూయల్, వుడ్ యూ లైక్ టు సర్చ్ ఫర్ న్యూ పెట్రోల్ పంప్. సో ఆటోమేటిక్గా మనం ఎస్ వస్తామనుకోండి, మనకు నియర్ బైలో ఏం పెట్రోల్ బంక్స్ ఉన్నాయో నీట్గా విజిబుల్ అవుతుంది. కొన్నిసార్లు మనం తెలియని అవుట్స్కట్స్కి వెళ్ళి ఉంటాం, మనకు ఫ్యూయల్ తక్కువ ఉండొచ్చు. సో అలాంటి టైంలో ఈ ఆప్షన్స్ అనేవి మనకు చాలా హెల్ప్ అవుతున్నాయి. సో డిస్టెన్స్ బట్టి మనం ఈజీగా ఎలా డ్రైవ్ చేయాలో అలా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ట్యాబ్ కూడా చాలా అద్భుతంగా డిస్ప్లే ఇచ్చారు. దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫ్రంట్ డిస్ప్లే కూడా మనం చూసుకుంటే దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 113 bhp at the rate 4000 rpm. సో రన్నింగ్ పరంగా ఎలా ఉంటుందో మీకు అక్కడే అర్థమైపోతుంది. అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 250 Nm at the rate 1500 నుంచి 2750 rpm వరకు దీని మ్యాక్స్ టార్క్ అయితే ఉంటుంది. సో మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు హిల్ ఏరియాస్లో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే కనిపించదు. అండ్ మ్యాక్సిమం నా సర్వే ప్రకారం అయితే ఒక 5 years అంటే ఫర్ 5 years ఒకవేళ మనం కార్ సర్వీసింగ్కి వెళ్ళినప్పుడల్లా మనకి అయ్యేది 4600 కన్నా ఎక్కువ అవ్వదు మనం బండిని బాగా మెయింటైన్ చేస్తే. సో ఇది మనకి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్లో ఎక్కువ ప్రెషర్ అనేది ఉండదు. అండ్ మెయిన్గా మనకు సేఫ్టీ పరంగా కూడా మనం చూసుకుంటే కార్లో చాలా అద్భుతమైన సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సేఫ్టీ పరంగా మనం చూసుకుంటే కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇది లేటెస్ట్ కార్స్ కండి. సో దీనిలో ఏంటంటే ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ అండ్ గేర్స్ అయితే మొత్తంగా 6 గేర్స్ అయితే మనం వేసుకోగలుగుతాం. లేదంటే నార్మల్గా ఆటో గేర్స్ అనేవి పడుతుంటాయి. సో ఏముందండి బ్రేక్ యాక్సిలేటర్ రైస్ చేసుకుంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో మనం చూసుకోవచ్చు స్టీరింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇండికేటర్స్ అనేవి ఇచ్చేసారు. అండ్ ఇట్ సైడ్ ఫైబర్స్ కూడా నీట్గా ఇచ్చేసారు. అండ్ ఇంకా మనం స్టీరింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇది పవర్ స్టీరింగ్ అండ్ మెయిన్గా స్టీరింగ్లో కూడా మనకు ఎయిర్ బ్యాగ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు కియా లోగో కూడా చాలా బాగా ప్లేస్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద రైట్ హ్యాండ్ ఇక్కడ మన క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను, మెయిన్గా మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం ఒక స్పీడ్ లిమిట్ సెట్ చేసుకుంటే ఈజీగా అదే స్పీడ్ లిమిట్లో వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం వాయిస్ కంట్రోల్స్తో అండ్ ఫోన్ ఫంక్షనింగ్ విధానం అంతా ఇక్కడ మనం హ్యాండిల్ చేయగలుగుతాం. అండ్ కమింగ్ టు హియర్ డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ దీని టచ్ సెన్సార్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు రేడియో, సెటప్, నావిగేషన్, మ్యాప్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్. అండ్ దీని మెనూ కూడా మనం చూసుకోవచ్చు. మెనూలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మనం ట్రావెల్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ అలాంటివన్నీ డిస్ప్లేలో వచ్చినప్పుడు మనకి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు డ్రైవ్ చేసినప్పుడు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు కింద ఏసీ ఫంక్షనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఏసీ కూడా మనం టెంపరేచర్ తక్కువ అంటే 17 వరకు అయితే పెట్టుకోవచ్చు. సో అది ద బెస్ట్ థింగ్ అని అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం ఇంట్లో ఏసీ 16 కన్నా తక్కువ చేయలేము. అండ్ కార్లో 17 అంటే ఓకే త్వరగా కూల్ అవుతుంది. అండ్ వితిన్ అంటే లైక్ 1-2 minutesలోనే మొత్తం కార్ బ్యాక్ ఎండ్లో కూర్చున్న వాళ్ళకి కూడా కూల్నెస్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ యూఎస్బీ ఛార్జింగ్ కేబుల్స్ అనేవి చేశారు. ఒక యూఎస్బీ ఏంటంటే మనం ఈ ట్యాబ్కి కనెక్ట్ చేసుకోవడానికి అండ్ ఇంకోటి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ కొంతమంది ఏంటంటే టాప్ ఎండ్ కదా వైర్లెస్ ఛార్జింగ్ అవైలబిలిటీ ఉంటుందా లేదా అని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. దీంట్లో అయితే కొంచెం వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు గేర్ రాడ్ దగ్గరికి వచ్చేసరికి సో కొంచెం టాప్ ఎండ్ కార్స్ అండ్ ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్మిషన్స్ అనేవి ఆటోమేటిక్ వచ్చేసాయి. సో ఎక్కువగా మనం గేర్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మ్యాక్సిమం మనం ఎక్కువగా యాక్సిలేటర్ బ్రేక్ని ఎలా కంట్రోల్ చేయాలనేది నేర్చుకుంటే ఈజీగా కార్ని హోల్డ్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే లైక్ నేను మీకు చెప్పే కదండి ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఇలా డ్రైవింగ్లో మనం కొన్ని డ్రైవ్ మోడ్స్లో చేంజ్ అవ్వాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ షిఫ్ట్ లాక్ రిలీజ్ అని కనిపిస్తుందండి. సో ఇది కూడా ఒక కొత్త ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఇక్కడ పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ ఇవన్నీ కరెక్టే మనందరికి తెలిసిందే. అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ ఫంక్షనింగ్ దాని పరంగా ఒక ఆప్షన్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వ్యూ 360 వ్యూ అనేది బటన్ ప్రెస్ చేసినప్పుడు మనం రివర్స్ తీసుకునేటప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పార్కింగ్ కూడా ఆటో పార్కింగ్ అనేది ఇచ్చేసారు. సో మొత్తంగా చూస్తున్నానండి కియా ఫంక్షనింగ్ పరంగా అండ్ ఇన్సైడ్ విజువల్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎక్కడ కూడా ఎటువంటి అంటే ఈ ఆప్షన్ లేదే ఈ ఆప్షన్ లేదు అనడానికి లేదు. అండ్ ఇక్కడ సీట్స్లో కూడా మనం చూసుకుంటే సీట్ డిజైన్ కూడా మొత్తం లెదర్లో చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ మెయిన్ ఏంటంటే ఈ సీట్స్లో ఏంటంటే లెదర్ పక్కన చిన్న చిన్న హోల్స్ ఇచ్చారు. దీని ద్వారా ఏంటంటే చాలా మందికి స్వెట్ ఎక్కువగా వస్తుంటుంది కొన్నిసార్లు కూర్చొని. సో ఇట్లా ఎయిర్ గ్యాప్స్ ఉన్నప్పుడు మనకి ఏసీ అనేది సీట్స్లోంచి వస్తుంటుంది కాబట్టి కొంచెం త్వరగా కూల్ అయిపోతుంది అండ్ ఎక్కువగా మనం అన్ఈజీగా ఫీల్ అవ్వము. అండ్ ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ వచ్చేసింది. చాలా కాలం తర్వాత ఒక హ్యాండ్ బ్రేక్ చూస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు అంతా బటన్స్ వచ్చేసాయి కదా. సో హ్యాండ్ బ్రేక్ మనకి జస్ట్ ఎక్కడైనా ట్రావెలింగ్ చేస్తూ ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు మనకి హ్యాండ్ బ్రేక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో చూస్తున్నానండి సీటింగ్ పరంగా కూడా మనం అడ్జస్ట్ చేసుకునే విధానం కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఫ్రంట్కి బ్యాక్కి సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ సీట్ని మనం లిఫ్ట్ చేసుకోవచ్చు,
పైకి కింది కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మీ అందరికి చెప్పడం టెలిస్కోపిక్ స్టీరింగ్స్ ఇవన్నీ. సో ఈ టెలిస్కోపిక్ స్టీరింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంచెం అన్ఈజీగా ఉండకుండా మనకు సీట్ అడ్జస్ట్మెంట్ ఎలా కావాలో అదే విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫంక్షనింగ్ పరంగా ఇలా బాగా ఇస్తున్నారని అయితే నేను 100% చెప్పగలుగుతా. సో ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ సన్ రూఫ్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారని అయితే నేను 100% చెప్తున్నాను. అండ్ ఇక్కడ మనం సన్ రూఫ్ క్లోజ్ ఆప్షన్ ఓపెన్ ఆప్షన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎవరైనా షేడ్స్ గాగుల్స్ ఇలాంటివి క్యారీ చేసే వాళ్ళైతే ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి ఒక చిన్న బాస్కెట్ అనేది ఉంది. అండ్ మెయిన్గా కొన్నిసార్లు మనం ట్రావెల్ చేసినప్పుడు సన్లైట్ వల్ల మనం ఇబ్బంది పడుతుంటాం. సో దానికోసం మనకి ఇది ప్రొవైడ్ చేశారు. సో అన్ని విధాలుగా బాగానే ప్రొవైడ్ చేశారు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే కనిపించట్లేదు. అండ్ మెయిన్గా మార్కెట్లో ఇది ఇంత బాగా క్లిక్ అవడానికి కారణం ఏంటంటే దీని హై స్ట్రెంత్ వల్ల. అండ్ ఇంకొకటి దీని స్టీల్ స్ట్రక్చర్ కూడా చాలా అద్భుతమైన స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నో సౌండ్ ఆఫ్ డీజిల్ ఇంజిన్ ఆర్ పెట్రోల్ ఇంజిన్, మనకు నాయిస్ అనేది అసలు ఎక్కువగా రాదు. మొత్తం ఇలా అన్ని ఆప్షన్స్ అయితే బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది BS6 ట్రాన్స్మిషన్ అండ్ దీని ట్రాన్స్మిషన్ కూడా ఆటోమేటికే. అండ్ 100 స్పీడ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ 13 సెకండ్స్ అన్న టైం తీసుకుంటుంది. సో మనకు కూడా ఇంక పెద్ద ట్రబుల్ అయితే అనిపించదు. సో ఇప్పుడు కియా బ్యాక్ ఎండ్ ఎలా ఉంది అన్ని ఇప్పుడు రివ్యూ చేస్తాం. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూర్చున్నాం. నేను ఫ్రంట్ సీట్ మొత్తం వెనక్కి పుష్ చేసినా నాకు ఇంకా స్పేస్ ఉంది కూర్చోడానికి. ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ కియా ఇస్ ద ఫస్ట్ కార్ టు లాంచ్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. సో ఇదేంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్ ఈ రోజుల్లో కొంచెం కోవిడ్ వల్ల చాలా మంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఆప్షన్స్ చాలా బాగా యూటిలైజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఏసీ ఫంక్షన్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఛార్జింగ్ స్లాట్ కూడా వెనకాల కూర్చున్న వాళ్ళకి ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్పేస్ అనేది ఉంది. అండ్ ఇక్కడ నార్మల్ ఏదైనా ఫైల్స్ అలాంటి పెట్టుకోవడానికి బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఫ్రంట్ సీట్స్ కానీ బ్యాక్ సీట్స్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రతి సీట్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఏంటంటే కొంచెం హైట్ పరంగా అంటే నేను కొంచెం హైట్ ఎక్కువ కాబట్టి కొంచెం నాకు రూఫ్ తగులుతుంది. నార్మల్ వాళ్ళంటే 6 ఫీట్ ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ మనం కొన్ని థింగ్స్ పెట్టుకోవడానికి కూడా బాగా స్పేస్ ఉంది. అండ్ బూట్ స్పేస్ కూడా మనకు దాదాపు 444 లీటర్స్ వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా డిసడ్వాంటేజ్ అయితే నాకు ఎక్కువగా కనిపించట్లేదు. అండ్ మెయిన్గా ఈ కార్లో పాజిటివ్నెస్ బాగా కనిపిస్తుంది నాకు. సో చూసినా అండి కియా సెల్టోస్ కార్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అండ్ మీరు కూడా ఎవరైనా ఈ షోరూమ్ విజిట్ చేయాలనుకుంటే హ్యాపీగా విజిట్ చేయొచ్చు. అండ్ కియా కార్ మాత్రం పర్చేజ్ చేయాలనుకుంటే 100% పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ దీని మార్కెట్ వాల్యూ కన్నా ఈ షోరూమ్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ అయితే చాలా అంటే చాలా తక్కువగా. అండ్ ఇది నెగోషియబుల్ కూడా. మన ఆదాన్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా SK కార్స్ లో షోరూమ్ విజిట్ చేయాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో షోరూమ్ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను. అండ్ మన ఆదాన్ సబ్స్క్రైబర్స్ కి ఒక కూపన్ కోడ్ కూడా ఇచ్చారు. ఆ కూపన్ కోడ్ ఏంటనేది కూడా నేను డిస్ప్లేలో ఇస్తాను. సో దాని ద్వారా ఏంటంటే మనం విజిట్ చేసినప్పుడు ఆదాన్ నుంచి వచ్చామని చెప్తే మనకు స్పెషల్ ఆఫర్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో చూసారు కదండి కియా సెల్టోస్ కార్ మాత్రం సూపర్ అంటే సూపర్. కార్ మాత్రం ఇంటీరియర్ చాలా బాగుంది, ఎక్స్టీరియర్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ గా దీని స్టీల్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో కార్ అప్డేట్స్ పరంగా కానీ లేకుంటే వర్క్స్ పరంగా కానీ మీరు ఏమన్నా నాకు అప్డేట్ చేయాలనుకుంటున్నా, నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నా ఇన్స్టాగ్రామ్లో మీరు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ కార్ రివ్యూస్ కోసం కానీ లేకుంటే స్పోర్ట్స్ వీడియోస్ కోసం కానీ మా ఆదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.